హాయ్ అండి. మనం ఇంట్లో వాళ్ళ కోసం ఎంతనో కష్టపడుతుంటాం కదండీ! కానీ ఇంట్లో వాళ్ళే మనల్ని ఇలా మాట్లాడుతుంటే ఒకసారి బాధనిపిస్తుంది కదండీ! నాకు గూడా ఇవాళ అలాగనే జరిగింది. తర్వాత మొన్న షాపింగ్ మాల్ వెళ్ళొచ్చాం కదండీ! షాపింగ్ మాల్‌లో ఏమేమి షాపింగ్ చేశామో, తర్వాత ఇడ్లీ రైస్‌తో మనం సూపర్ సాఫ్ట్‌గా ఉండేటట్టుగా పర్ఫెక్ట్ రేషియోతో ఇడ్లీ చాలా మృదువుగా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా గట్టి కాకుండా ఉంటాయి. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ అన్నమాట. తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడేటట్టుగా సింపుల్‌గా తయారయ్యేటట్టుగా కప్ కేక్స్. సూపర్ సాఫ్ట్‌గా ఉంటే మనం చేయడం కూడా చాలా ఈజీ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మాకిక్కడ నంద్యాల అయితే 3, 4 రోజుల నుంచి ఫుల్‌గా ముబ్బు మోడంగా ఉందండి. అందుకనేసి ఇవాళన్నా చీరలనే వేద్దాము వాషింగ్ మిషన్‌లోనే వచ్చాను. చీరలను వేసేస్తే ఏమవుతుందంటే చుట్టుకుపోతుంటాయి చూడండి. ఒక చీర ఒకటి చుట్టుకుపోతుంటాయి. ఎక్కువగా ముడత అనేది వస్తుంది కదండీ! అలా కాకుండా చిన్నపాటి టిప్స్‌తో ఈ విధంగా గనుక మనం వాషింగ్ మిషన్‌లో చీరలు వేసామనుకోండి, ఇస్త్రీ చేయాల్సిన అవసరం లేకుండా అంత నీట్‌గా వస్తే చీరలు అస్సలు చుట్టుకుపోకుండా ఉంటాయండి. ఒక చీరకొకటి చుట్టుకుపోకుండా ఉంటాయన్నమాట. ఒకసారి చీరలు అలా చుట్టుకుపోవడం వల్ల గూడా చినిగిపోతూ ఉంటాయండి. మెయిన్‌గా కాటన్ చీరలంటే కొంచెం పల్చగా ఉంటాయి గదండీ! అవన్నీ ఒకదానికొకటి చుట్టుకునేసి ఊరికనే చినిగిపోతుంటాయి కదా! అలా కాకుండా ఇదిగోండి ఈ చిన్నపాటి టిప్స్ ఈ విధంగా ట్రై చేయండి. చీర కొసలుంటాయి చూడండి, ఆ కొసలు పట్టుకునేసి కుచ్చులు వేసినట్టుగా ఇదిగోండి ఇలా అంతా తీసుకోవాలన్నమాట. ఈ కొస నుంచి ఆ కొస వరకు. ఫాల్స్ వాళ్ళకి కాకుండా పై వాళ్ళకుంటుంది చూడండి. ఆ పై వాళ్ళకు ఈ చివర, ఆ చివర తీసుకునేసి ఇలా నాట్ అనేది వేయాలండి. ఇదిగోండి సెంటర్‌కి గాని, లేకుంటే అలా పై వరకు గాని బార్డర్ వచ్చింది కదా! అలా ఆ వరకు గాని కొంచెంగా ఇలా నాట్ అనేది ముడి లెక్క వేసామనుకోండి, కింది వైపు అంతా కొంచెం ఫాల్స్ అలా ఉంటుంది కదండీ! మట్టంతా కూడా ఏదైనా ఫాల్స్‌కెళ్ళింది ఏదైనా డస్ట్, మట్టి ఉన్నా కూడా అదంతా నీట్‌గా వాష్ అయిపోతుంది. అలా గనక మనం నాట్స్ వేసామనుకోండి, చీరలు ఎక్కువగా ముదిరిపోకుండా ఉంటాయి, చుట్టుకుపోకుండా ఉంటాయి, చినిగిపోకుండా కూడా ఉంటాయండి. ప్రతి చీరకి అలాగనే కొంచెంగా నేను సెంటర్‌కి గాని, లేకుంటే వారకి గాని ఇలా నాట్స్ అనేది వేస్తాను. ఏ చీరకు ఆ చీర సెపరేట్‌గా ఉంటుందండి. పైగా మనం ఎప్పుడైనా గాని వాషింగ్ మిషన్‌లో ఇలా చీరలు గాని, బట్టలు గాని వేస్తున్నామంటే ఎక్కువ లోడ్ వేయకుండా కొంచెం స్పేసీగా ఉండేటట్టుగాని ఇలా వేసామనుకోండి నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇంక తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. అందుకనేసి ఎప్పుడైనా నేను ఇలా బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేటప్పుడల్లా మీతో షేర్ చేస్తుంటాను. 5 లీటర్స్ క్యాన్ వస్తుంది గనుక హ్యాపీగా ఆరాంగా మనం 2, 3 నెలలు కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గాని, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ గాని, లేకుంటే మనం చేత్తో గాని బట్టలు ఉతుక్కుంటాం చూడండి అలాగైనా యూజ్ చేయొచ్చండి. ఏ క్లాత్స్ అయినా గాని, చీరలు గాని, టాప్స్ గాని, లేకుంటే డ్రెసెస్ గాని, షర్ట్స్ గాని, ప్యాంట్స్ గాని, వైట్ షర్ట్స్ అయితేనేమి, వైట్ బనియన్స్ అయితేనేమి, ఏవైనా గాని, వైట్ పంచలైనా గాని చాలా నీట్‌గా వాష్ అయిపోతాయండి. ఈవెన్ నేను ఫుట్ మ్యాట్స్ అయితేనేమి, కర్టన్స్ గూడా ఇదే లిక్విడ్‌తో క్లీన్ చేస్తుంటానండి. ఇదిగోండి ఇంక డెలికేట్ మోడ్ పెట్టాననమాట. 55 మినిట్స్ వచ్చిందండి. మెయిన్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత నీట్‌గా వాష్ అయ్యే లిక్విడ్ డిటర్జెంట్ ఏదన్నా ఉందంటే అది పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి. మీరెవరైనా తీసుకోవాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూడండి. నాకైతే చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది గనుకనే మీ అందరికి కూడా షేర్ చేస్తుంటాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసిన తర్వాత హెడ్ బాత్ చేసి పూజ కూడా చేశానండి. ఇదిగోండి అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఇలా కొన్ని గులాబీ పువ్వులతో, తర్వాత కొన్ని పారిజాతం పూలున్నాయన్నమాట. పారిజాతం పూలతో అమ్మవారిని, దేవుళ్ళందరినీ అలంకరించేసి పూజ చేశాను. ఇలా కొన్ని గాని పారిజాతం పూలతో అలంకరించేసి పూజ చేస్తే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండీ! నాకైతే ఇలా పూజ చేసిన వెంటనే అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఆ దీపాల వెలుగులో చూస్తుంటే అలాగనే చూస్తూ ఉండబుద్దవుతుందండి. ఒక 11 సార్లన్నా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ నేను పూజ చేసుకుంటాను. తర్వాత అలాగనే ధ్యానం చేస్తూ ఉంటానండి. మనకు మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. ఇదిగోండి పూజ గది ఇలా నిండుగా కళకళలాడుతూ ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగ్. ఇంక తర్వాత కిచెన్ రూమ్‌లోకొచ్చాను. ముందు రోజు నైటే ఇడ్లీ పిండనేది గ్రైండర్‌కి వేశాను. ఇడ్లీ రైస్‌తో ఇడ్లీ పిండండి. ఈ విధంగా పర్ఫెక్ట్ రేషియోతో కనుక మనం ఇడ్లీ పిండి తయారు చేసుకున్నామనుకోండి, ఇడ్లీలు మృదువుగా సూపర్ సాఫ్ట్‌గా వస్తాయి. టేస్ట్ చాలా బావుంటాయండి. నార్మల్‌గా ఇడ్లీ రైస్‌తో మనము ఇడ్లీలు చేస్తే ఒకసారి రబ్బర్ లెక్క అవుతుంటాయి గదండీ! అలా కాకుండా చాలా బావుంటాయండి. ఇలా ఇడ్లీ రైస్‌తో ఇడ్లీలు మా కర్నూలు సైడ్ తక్కువండి. తిరుపతి సైడు, తర్వాత అరుణాచలంలో ఎంత బావుంటాయంటే అండి వేడి వేడి ఇడ్లీలు. ఒక్కసారే అరుణాచలం వెళ్ళినా గాని తిన్నాం గానీ చాలా బాగా గుర్తుందనమాట. ఆ టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటాయి. ఇంక పప్పుల చట్నీకి స్టవ్ మీద వేశాను. తర్వాత పాలు స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఫస్ట్ ఇడ్లీ పిండి కలపాలండి. మనం సెపరేట్‌గా వంట సోడా అది ఏం వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ముందు రోజే గ్రైండర్‌కి వేసి అలాగనే బయట పెట్టాను గదా! పిండి కొంచెం బాగా పొంగింది చూడండి. తగినంత సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. ఇంకా పర్ఫెక్ట్ రేషియో అంటూ ఏం లేదండి. మనం ఒక కప్పు మినపప్పు తీసుకుంటే 4 కప్పులు ఇడ్లీ రైస్ సెపరేట్‌గా నానబెట్టాలి. ఇడ్లీ రైస్‌లో ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా మెంతులు వేసుకున్నామనుకోండి టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ అనమాట. ఇంక తర్వాత ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టేసి వాటర్ పోసాను. అవి కాగే లోపల ఇక్కడ ఇడ్లీ ప్లేట్‌లలో ఇడ్లీ పిండనేది వేస్తున్నానండి. ఈ ఇడ్లీ పాత్ర దగ్గర దగ్గర సంవత్సరం పైనే అయింది తీసుకునేసి. అప్పుడు వీడియో కూడా షేర్ చేశాను చూడండి. ఇడ్లీ పాత్ర అయితే చాలా బావుంది కానియండి, 6 ప్లేట్లది తీసుకొనుంటే బావుండేది కదా! అనిపిస్తుందనమాట. అత్తయ్య మేమందరం ఉన్నప్పుడు ఈ ఇన్ని ఇడ్లీ సరిపోవండి. నెక్స్ట్ బ్యాచ్ వేయాల్సొస్తుంటుంది. ఇంగ ఇడ్లీలయితే రెడీ అయిపోయాయి.
మనం ఇడ్లీ రైస్ తో తయారు చేసిన ఇడ్లీలు వెంటనే ఇలా తీసిన వెంటనే మనము తీయకూడదండి. గరిటెకి తీస్తే కనుక అంటుకుంటూ ఉంటాయి. ఇలా కాసేపు చల్లారిన తర్వాతనే మనం తీస్తే కనుక నీట్ గా వస్తాయండి. ఇదిగోండి చూడండి ఎంత బాగా పొంగాయో కదా. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు ఎంతమంది ఇలా ఇడ్లీ రైస్ తో ఇడ్లీ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎప్పుడో డీమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అనమాట ఇడ్లీ రైస్. అలాగనే ఉంటే ప్రిపేర్ చేశాను. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ పిండితో ఇలా ఇడ్లీలు చేయొచ్చు. తర్వాత దోశ కూడా చేయొచ్చండి. ఏమంటే కొంచెం మనం షుగర్ వేసి కలిపి చేసామనుకోండి దోశలు కూడా మంచి రంగులో వస్తాయి. ఇంకా ఇవాళ అయితే సాంబార్ అది ఏం చేయలేదండి. కొంచెం పచ్చి కొబ్బరి ఎక్కువ వేసి ఇలా పప్పుల చట్నీ చేశాను. అందులో కాంబినేషన్ గా పల్లీల పొడి కొంచెం నెయ్యి వేసి చేశాను. ఇది చూడండి ఇడ్లీలు ఎంత సూపర్ సాఫ్ట్ గా ఉన్నాయో. నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్ రేషియోతో ఇడ్లీ రైస్ అలాగనే మినపప్పు నానబెట్టేసి ఇలా ఇడ్లీ పిండి తయారు చేసుకునేసి ఇడ్లీ చేశారనుకోండి చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను విష్ణు కూర్చొనేసి మాట్లాడుతున్నాము. ఎదురుగా అమ్మ కూర్చొనేసి తను వర్క్ చేసుకుంటూ తను కూడా మాతో మాట్లాడుతుంది. నేను ఏమంటున్నానంటే న్యూ ఇయర్ వస్తుంది కదా నాన్న, ఇంకా కేక్ ఇంట్లోనే తయారు చేద్దాము. ఏదైనా మంచి రెసిపీ నువ్వే చూసి చెప్పు అంటే, నీ కేక్ ఒక దండం తల్లి, నువ్వు కేక్ అనేది అసలు ఇంట్లో చేయొద్దు అని అంటుంటాడు అనమాట. నాకు చాలా బాధ అనిపించింది. ఇన్ని రకాల వంటలు చేస్తుంటాను, మీకోసం ఇంత కష్టపడుతుంటాను కదా అని నేనంటే, అన్ని ఏదైనా కానీ మేము ఒప్పుకుంటాం కానీ నువ్వు కేక్ మాత్రం చేయొద్దు, నీకు రాదు అంటారండి. ఎంకరేజ్ చేయరా నేర్చుకుంటాను అని అమ్మును గాని, నేను విష్ణుని గాని, మా వారిని గాని అంటే గనుక వదిలే ఊరికే అన్నీ వేస్ట్ అయితాయి అంటుంటారు. అలాంటప్పుడు కొంచెం ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కదండీ! అదే చెప్తున్నాను. పోనీ కప్ కేక్స్ చేస్తానులే నాన్న తినంటే, ఎప్పుడో నువ్వు మేము చిన్న పిల్లలప్పుడు చేసావు. ఇప్పుడు అవి కూడా ఏమొస్తాయో ఏం రాదో వదిలే అవి కూడా అంటున్నాడు. నాకు కోపం వచ్చింది. లేదు అంటే ఒకసారి నేర్చుకున్నట్టు మళ్ళీ మర్చిపోతామా? నేను చేస్తాను చూడు ఎంత బాగొస్తాయో. నువ్వు తిని చూసి నాకు చెప్పాలా ఖచ్చితంగా అని చెప్పేసి ఇక్కడ బాబుతో పోట్లాడుతున్నట్టుగా వాడు అంటుంటే అనే మాటలకు నేను నవ్వుతూ అలా ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలకి నవ్వొస్తూ ఉంటుంది. కానీ కొంచెం బాధ అనిపించిందండి. ఇంత కష్టపడి మనం అన్ని వంటలు గానీ, ఏదైనా గానీ వాళ్ళకి నచ్చిన వంటలు అన్నీ చేస్తుంటాం గానీ, ఏదైనా గానీ ఒకటి రాదంటే సర్లే అని వదిలేయరనమాట. అదొక్కటి రానిదే చెప్తారు గానీ, రోజు చేసే వంటలు బాగున్నాయేమో అని గూడా ఎప్పుడు ఒప్పుకోరనమాట. మన ఇంట్లోనే కాదు ప్రతి ఒక్కరి ఇండ్లలో అలాగనే ఉంటాయి గదండీ! మీ అందరి ఇళ్ళలో అలాగనే ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక నాకు మా అబ్బాయికి అదే డిస్కషన్ జరుగుతుందండి. వాడైతే ఆల్ ద బెస్ట్, నువ్వు కప్ కేక్స్ అన్నా బాగా చేసి చూడు, నిరూపించుకో. ఇప్పటి నుంచి నీ కేక్ రాదు రాదు అనను, కనీసం కప్ కేక్స్ అన్నా వస్తాయి అని నేను ఒప్పుకుంటాను అని అంటున్నాడు అనమాట. లేదులే ఇంక సరేలే నీతో మాట్లాడడం కదా, నేను ఖచ్చితంగా కప్ కేక్స్ చేసి చూపిస్తాను అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా వాష్ మిషన్ లో బట్టలు వేసాను కదండి, అవన్నీ వాష్ మిషన్ ఎండ్ అయింది, ఆరేద్దామనేసి వచ్చాను. చీరలు చూడండి అసలు ఎక్కడ ముడతొచ్చినట్టుగా కాకుండా నీట్ గా వచ్చాయి చూడండి. ఇలా ఏ చీరకు ఆ చీరకు గనుక మనం నాట్స్ వేసామనుకోండి ముడత రాకుండా ఉంటాయి, చుట్టుకుపోకుండా ఉంటాయి మెయిన్ గా. ఈ మధ్య 4-5 రోజుల నుంచి ఫుల్ మబ్బు మూడంగా అలా ఉంటుంది కదండి, వర్షం పడేటట్టుగా ఉంటుంది, పడట్లేదు అనమాట. అట్లాంటప్పుడు ప్యాంట్స్ మందంపాటి బట్టలు వేస్తే కనుక మళ్ళీ స్మెల్ వస్తాయని చెప్పేసి ఓన్లీ చీరలు ఒక్కటి ఇదిగోండి ఇలా పైన సీలింగ్ హ్యాంగర్ ఉంది కదండి, వాటికి ఆరేసాను అనమాట. గాలి కన్నా చీరలు అయితే ఆరిపోతాయి కదా అని ఈ ఒక్కటే వాష్ మిషన్ లో వేసాను. చీరలు అన్ని చూడండి ఎంత నీట్ గా వాష్ అయిపోయాయో. పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇలా శారీస్ అనే కదనమాట, ఏ క్లాత్స్ అయినా కానీ, ఈవెన్ వైట్ క్లాత్స్ కానీ చాలా నీట్ గా వాష్ అయిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి. శారీస్ అన్ని ఇలా ఆరేసాను. ఇంకా కిచెన్ రూమ్ లోకి వచ్చాను. టేస్టీగా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకునేటట్టుగా, పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడేటట్టుగా, సూపర్ సాఫ్ట్ గా ఉండేటట్టుగా, చాలా ఈజీగా తయారు చేసుకునేటట్టుగా కప్ కేక్స్. న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ కు చేయొచ్చు. తర్వాత పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. టీ టైమ్ స్నాక్స్ కూడా మనకు చాలా కమ్మగా ఉంటాయి. మెయిన్ గా ఇవాళ మా అబ్బాయితో ఛాలెంజ్ చేసి నేను ఇవాళ తయారు చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా చిన్నపాటి రోల్ తీసుకునేసి అందులో ఒక 4 యాలకులు పైన పొట్టు తీసి వేసాను. తర్వాత ఒక స్పూన్ వరకు షుగర్ వేసిన తర్వాత ఇలా కచ్చా పచ్చగా మెత్తగా అయ్యేటట్టుగా నూరుకోవాలండి. మామూలుగా అయితే కనుక యాలకలు మెత్తగా కనుక కొంచెం చక్కెర అనేది వేసాను. ఇదిగోండి ఇలాగనే బాగా మిక్స్ అయిపోయేటట్టుగా కచ్చపచ్చగా నూరుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. పర్ఫెక్ట్ కొలతలతో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా అలాగనే సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట కప్ కేక్స్. ఇక నేను ఏ కప్‌తో కొలతైనా తీసుకోండి. ఒక కప్పు కాచి చల్లార్చిన పాలనేది పోసాను. తర్వాత అదే కప్ కొలతతో కప్ షుగర్ అనేది వేసాను. తర్వాత ముందుగానే మనం ఇదిగోండి యాలకుల పొడి చేసుకున్నాం గదా, ఈ యాలకుల పొడి అంతా పాలల్లో వేస్తున్నాను. తర్వాత అంతా కలిపేసి మనం షుగర్ పౌడర్ కాకుండా షుగరే వేసాం గనుక బాగా మిక్స్ అయిపోయేటట్టుగా 1 మినిట్ పాటు మనం మిక్సీకి వేసుకోవాలండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. మిక్సీ జార్ హీట్ ఎక్కకుండా చూసుకోండి. ఒక నిమిషం పాటు ఇలా మిక్సీకి వేసామనుకోండి, పాలు తర్వాత మనం వేసిన చక్కెర, యాలకుల పొడి అంతా బాగా కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒకటే ఒక్కటి ఎగ్ తీసుకోండి. ఈ ఎగ్ విత్ యెల్లో వేసుకోవాలన్నమాట.
పర్ఫెక్ట్ ఇలా కప్పు కొలతండి. మీరు 2 కప్పులు షుగర్ తీసుకుంటే 2 కప్పుల పాలు అలా తీసుకోవచ్చు. 2 గుడ్లు తీసుకోవచ్చనమాట. ఇంగా ఎగ్ అనేసిన తర్వాత ముక్కాలు వంతు ఇక్కడ ఆయిల్ అనేది వేసానండి. ఏ ఆయిల్ అయినా పర్లేదనమాట. మనం అచ్చం ఆయిల్ అనే కాకుండా హాఫ్ వర్క్ ఆయిల్, హాఫ్ వర్క్ మనం నెయ్యి వేసుకొనైనా ప్రిపేర్ చేయొచ్చండి. ఇక్కడ మనం వేసిన ఎగ్, ఆయిల్ తర్వాత పాలు అన్ని కలిసిపోయాయి కదండీ! అవంతా బాగా మిక్స్ అయిపోయేటట్టుగా ఒక 1 ½ మినిట్ పాటు మిక్సీకి వేయాలండి. ఇదిగోండి. పేస్ట్ లెక్క, ప్యూరీ లెక్క అవుతుందనమాట. కొంచెం వెడల్పాటి ఏదైనా బౌల్ తీసుకునేసి అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మనకు మిక్సింగ్ చేసేటప్పుడు కింద పోకుండా చూసుకునేటట్టుగా బౌల్ అనేది తీసుకోవాలండి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకునేసి అందులో ఫస్ట్ ఒక కప్పు వరకు మైదా అనేది వేసి జల్లెడ పడుతున్నానండి. ఇలా జల్లించుకోవడం వల్ల లంప్స్ అనేది లేకుండా ఉంటది. నీట్‌గా బాగా మిక్స్ అయిపోతదంటండి. నాకు అంతగా కేక్స్ రావులెండి. ఒక 4, 5 సార్లు నేను ట్రై చేశాను. ఎగ్స్ వేస్ట్ అయ్యాయి. ఆయిల్ వేస్ట్ అయింది. అన్నీ వేస్ట్ అయ్యాయని చెప్పేసి ఇప్పటికి వీళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏ వంటైనా చేశాను అంటే, నీకు కేక్స్ రావులే" అని ఎగతాళి చేస్తుంటారు. పైగా నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదండి. ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకునేదాన్ని గానీ, నాకెందుకో ఈ బేకింగ్ ప్రాసెస్ అంటేనే అస్సలు నచ్చదు. ఎందుకో నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదనమాట. అందుకనే మా వాళ్ళన్నా అప్పుడు కొంచెంసేపు బాధపడతాను. తర్వాత మర్చిపోతూ ఉంటానండి. తర్వాత ఇంకో కప్పు మైదా వేశాను. తర్వాత బేకింగ్ పౌడర్ అనేది 2½ స్పూన్ వరకు వేసేసి ఇదిగోండి ఇలా లైట్‌గా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసం ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. ఇదిగోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలనమాట. మరీ గట్టిగా ఉండకూడదు. అలా అని మరీ లూజ్‌గా ఉండకూడదనమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అండి. నాకు ఓన్లీ కేక్స్‌లో వచ్చిందొకటొచ్చేసి ఇదిగోండి కప్ కేక్సే. ఇలా ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఏదైనా వెడల్పాటి, మందంపాటి పాత్రని తీసుకోండి. ఇది చూడండి. ఇది బర్గనర్ కంపెనీదనమాట. ఎప్పుడో బిర్యానీ కోసమనేసి తీసుకున్నాను గానీ, ఇంతవరకు అసలు వాడే ఛాన్సే రాలేదనమాట. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఒక దగ్గర దగ్గర 10 మంది అలా వచ్చినప్పుడు ప్రిపేర్ చేయొచ్చు గదా! అనేసి స్టీల్ సామాన్ల మీద ఆశతో అప్పుడు కొన్నాను. ఇంగ స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ అనేది వేసానండి. ఇంగ ప్రీహీట్ అవుతుంది కదా అని చెప్పేసి ఏదైనా స్టాండ్ ఉంటే కొంచెం హైట్ ఉండేటట్టుగా ఇలా 2 స్టాండ్‌లనేది ఒకవైపు ఇలా పెట్టేసి మూత పెట్టేసానండి. ఇది కొంచెం హీట్ ఎక్కే లోపల ఇంగ ముందుగానే మనం కలిపి పెట్టేసాం గదండీ! ఇప్పుడు మిక్సింగ్ చేసేసి ఇలాంటి మౌల్డ్స్ ఉన్నాయండి. కప్ కేక్ మౌల్డ్స్ సిలికాన్‌వి. ఇవి అమెజాన్‌లో తీసుకున్నాను. మీరేమైనా తీసుకోవాలంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగనే అది పెద్దది బర్గనర్ బాండీ ఉంది కదండీ! దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఈ సిలికాన్ మౌల్డ్స్ కన్నిటికి కొంచెంగా మనం ఆయిల్ అనేది వేయాలి. అప్లై చేయాలన్నమాట. అవసరం లేదు. మామూలు సిలికాన్ మౌల్డ్స్ గనుక ఊరికనే కప్ కేక్స్ అన్నీ వచ్చేస్తాయి కానీ, కొంచెమన్నా అలా ఆయిల్ పోసామనుకోండి నీట్‌గా షేప్ అనేది వస్తది కదా! అనేసి అన్నిటికి ఆయిల్ పోసాను. తర్వాత హాఫ్ వరకు మాత్రమే ఒకసారి అదిగోండి బ్యాటర్ అంతా మిక్స్ చేసేసి హాఫ్ వరకు మాత్రమే బ్యాటర్ అనేది వేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. బేకింగ్ ఏం పెద్ద విషయం కాదు గానండి. నేర్చుకుంటే మాత్రం అదేం బ్రహ్మ విద్య కాదు కదా! ఆ తర్వాత 1, 2 సార్లు ఇలా ట్యాప్ చేసామనుకోండి, ఏదన్నా ఎయిర్ ఉంటుంది గదా! అదంతా వెళ్ళిపోతుంది. బాగా పొంగుతాయండి. తర్వాత ఇలా టూటీ ఫ్రూటీలు ఉంటాయి చూడండి. ఇలా వేసామనుకోండి మంచి కలర్‌ఫుల్‌గా కూడా కనిపిస్తాయి. టేస్ట్ చాలా బాగొస్తాయి కదా! ఇలా హాఫ్ వరకే మనం బ్యాటర్ అనేది వేయాలండి. అప్పుడు బాగా పొంగి మనకు ఫుల్‌గా వచ్చేస్తాయన్నమాట. అన్నిటికి వేసాను. అంతలోపల ఇక్కడ ప్రీ హీట్ అయింది. దీనిపైన ఇప్పుడు ప్లేట్ వేయాలండి. ఇలా ప్లేట్ డైరెక్ట్‌గా పెట్టేసి మనం కప్ కేక్ మౌల్డ్స్ అన్నీ అలాగ పెట్టేయొచ్చు గానండి, మనం చూసుకోవాలన్నమాట. డైరెక్ట్‌గా ప్లేట్ మీదనే కప్ కేక్ మౌల్డ్స్ అన్నీ పెట్టేసి అలాగనే పెట్టొచ్చు గానీ, కొంచెం చెయ్యి కాలుతుంది కదా! అని చెప్పేసి ఫస్ట్ ప్లేట్ పెట్టేసి, ఇక కేక్ మౌల్డ్స్ అన్నీ ఇలా పెట్టేసానండి. ఒక లైన్ వైస్‌గా ఇలా పెట్టేసాను. ఇంకా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ అలా చెక్ చేసుకుంటూ మనము బాగా అవి ఉడికేటట్టుగా చూసుకోవాలండి. మాడకుండా గూడా చూసుకోవాలి. ఇంకా కావాలండి. మనం ఒక స్పూన్‌తో గాని, లేకుంటే గనుక ఏదైనా నైఫ్‌తో గాని అలా గుచ్చితే గనుక నీట్‌గా వచ్చేయాలన్నమాట. ఇదిగోండి. సెకండ్ టైమ్ గూడా చెక్ చేశాను. ఇంకొంచెం పిండి పిండిగా అలా అనిపిచ్చాయి. ఇంగిప్పుడైతే మంచి రంగొచ్చాయి గనక ఒకసారి చెక్ చేస్తున్నానండి. నైఫ్ చూడండి ఎక్కడ అంటుకోకుండా ఉన్నాయి. తర్వాత ప్లేట్ పక్కకు తీసేసి, వెంటనే మనము ఇలా సిలికాన్ మౌల్డ్స్ నుంచి తీయకుండా ఒక 10 మినిట్స్ పాటు అలాగనే పక్కకు పెట్టేసి సిలికాన్ మౌల్డ్స్ నుంచి తీసామనుకోండి నీట్‌గా వస్తాయి. సూపర్ సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇవి చూడండి ఎంత బాగా పొంగాయి కదా! వీటిని చూడగానే నా ఫేస్ కూడా అంత బాగా ఆహ్, ఆనందం అనిపించిందనమాట. ఎందుకంటే మా అబ్బాయి నాకు రావు అన్నాడు గనక, ఇవాళ మా అబ్బాయికి టేస్ట్ చూపించాలి ఖచ్చితంగా నాకొచ్చు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒకసారి మనం నేర్చుకున్న వంట ఎలా మర్చిపోతామండి? ఇది చూడండి సిలికాన్ మౌల్డ్స్ నుంచి తీయగానే ఎంత ఈజీగా మంచి షేప్‌లో అలా వచ్చాయో. చాలా బాగా ఉడికాయండి. లోపల పచ్చిగా ఉండడం అలా ఏం లేదనమాట. మంచిగా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి చూడండి. మన బ్రెడ్ గదా ఉంటుంది కదా! అంతే సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇదిగోండి. మాడలేదు. పర్ఫెక్ట్‌గా మనము బయట బేకరీలలో కొనుక్కుంటూ ఉంటాం చూడండి కప్ కేక్స్.
అంతకంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ఇలా చిన్నపాటి టిప్స్ తో ట్రై చేయండి. తర్వాత కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ కప్ కేక్స్ రెడీ కాగానే మా బాబుని పిలిచి ఎలా ఉన్నాయి నాన్న అని అడుగుతున్నాను. ఎందుకంటే వాడు అన్నాడు కదా, నీకు రావు, నువ్వు మర్చిపోయింటావు మా కప్ కేక్స్ కూడా అని అన్నాడు గనుక బాబు ఏం చెప్తాడా అనేసి ఇక్కడ బాబు మాట్లాడిన మాటలే డైరెక్ట్ గానే నేను మీకు వాయిస్ ఓవర్ లేకుండా ఇద్దాం అనుకున్నాను కానండి, పక్కన సౌండ్స్ ఎక్కువగా పడ్డాయి. బాబు అంతగా గట్టిగా మాట్లాడలేదన్నమాట. అందుకని ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా బాగున్నాయమ్మా, నిజంగా నువ్వు నువ్వు మర్చిపోలేదు, నీకు కప్ కేక్స్ వచ్చు, నీ లెక్క ఎవరు చేయలేరు, నువ్వు నిజంగా ఏమంటారు వంటలక్కవే అన్నట్టుగా పొగిడాడు. ఇంక అంతకు మించిన హ్యాపీనెస్ ఏముందండి. మనం ఏదన్నా ఎంత కష్టపడి ఏదైనా మనము వంట చేసినా కూడా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుంది చాలా బాగుంది అని మెచ్చుకున్నారనుకోండి, అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. మనం ఎంత శ్రమ పడినా కూడా ఆ శ్రమ అంతా మర్చిపోతుంటాం కదండి. ఇవాళైతే నాకు అలాగనే ఫస్ట్ బాధపడ్డాను, తర్వాత చాలా ఆనందపడ్డాను. బాబు అమ్మ నువ్వు గ్రేట్ అనేసరికి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేయండి. ఇంకా మొన్న సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళామనేసి ఒక వీడియో షేర్ చేశాను చూడండి. ఇంకా పండగకి ఏమేమి షాపింగ్ చేశాము అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఆ బ్యాగ్ వచ్చేసి మా వారు అలాగనే బాబు డ్రెస్సెస్ అండి. ఇదేమో స్టీల్ సామాన్ల బ్యాగ్. తర్వాత అమ్మ కోసము ఒక 3 డ్రెస్ మెటీరియల్స్ అనేది తీసుకున్నాను. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి కాటన్దే కానివ్వండి, కాంతా వర్క్ వచ్చిందనమాట. ఈ డ్రెస్ మెటీరియల్ 2300 ఎంతో పడిందండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది కానీ కాంతా వర్క్ అలా వచ్చింది కదా, పైగా దుపట్టా చాలా బాగా వచ్చిందనేసి అమ్మ కోసం తీసుకున్నాను. ఇప్పుడు హెవీగా వచ్చిన డ్రెస్సులు లెహెంగాలు ఎవరు వేసుకోవట్లేదండి. ఇవైతే కనుక మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్ వేర్గా అలా బాగుంటుంది, క్యాజువల్ వేర్గా బాగుంటాయి కదా అనేసి అమ్మో అయితే ఒకప్పుడైతే కనుక హెవీగా ఉండేటివి ఎక్కువ ధర అంటే 7-8 వేలు అలా తీసుకునేసి ఒకసారి వేసుకోవడం పక్క వేయడం అలా చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఎక్కువగా డ్రెస్ మెటీరియల్స్ తీసుకుందండి. దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది చూడండి. టోటల్గా 3 డ్రెస్సెస్ తీసుకుంది. ఎందుకంటే న్యూ ఇయర్ ఉంది, తన మెయిన్ పండగ ఉంది, తర్వాత తన బర్త్డే ఉంది కనుక. అదేమో కాటన్ డ్రెస్ మెటీరియల్, ఇంకోటి వచ్చేసి ఆర్గాన్జా డ్రెస్ మెటీరియల్ అని తీసుకుందండి. ఇది కూడా చాలా బాగుందనమాట. దీనికి కూడా కొంచెం చికెన్ కారీ వర్క్ వచ్చినట్టుగా వచ్చింది. దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది. అంతేకాకుండా టాప్ కూడా చాలా బాగా వచ్చింది. బాటమ్ వచ్చేసి కాటన్ ఇచ్చారండి. ఇంత లైట్ కలర్ తనకు లేదనమాట. ఎక్కువగా బ్రైట్ కలర్స్ నేను ప్రిఫర్ చేస్తుంటాను. అలాగనే అమ్ము కూడా బ్రైట్ కలర్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. గ్రీన్ కలర్ కూడా అంతగా తనగా లేదనమాట. అందుకనేసి గ్రీన్ కలర్ ఒకటి, తర్వాత ఇలా లైట్ కలర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి నేను అక్కడనే మీకు షేర్ చేశాను చూడండి, ఇలా సిఎంఆర్ షాపింగ్ మాల్లోనే ఆ డ్రెస్ మెటీరియల్ చాలా బాగుందనేసి ఇదిగోండి. ఇది జూట్ ఫ్యాబ్రిక్ అనుకుంటానండి. ఇందాక ఆర్గాన్స్ వచ్చేసి 1099 ఎంతోనండి. ఇదైతే 1299. చాలా బాగుందండి. ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి కానీ ఈ కలరే కావాలనేసి అమ్ము తీసుకుంది. దుపట్టా చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి ఇలా కొంచెం ఫ్లోరల్ డిజైన్ లో అలా కొంచెం వర్క్ వచ్చినట్టుగా అలా వచ్చింది. మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. ఇలాంటివి పిల్లలైనా వేసుకోవచ్చు, మనమైనా వేసుకోవచ్చు, కానీ ఎవరు వేసుకున్నా మంచి క్లాసీ లుక్ గా కనిపిస్తుంది కదనేసి ఈ 3 అమ్ము కోసం తీసుకున్నాము. ఇంకా తర్వాత అత్తయ్య కూడా ఒక శారీ తీసుకున్నానండి. కొంచెం పెద్ద బార్డర్ వచ్చినట్టుగా ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ తో. అత్తయ్యకి అయితే చీర లేదనమాట, అందుకని ఇలా పెద్ద పెద్ద బుట్టీస్ వచ్చినట్టుగా ట్రీస్ డిజైన్ వచ్చినట్టుగా అలా వచ్చింది. అత్తయ్య కొంచెం హైట్ ఉంటారు కనుక ఇలా పెద్ద బార్డర్ పెద్ద ఆవిడకి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను. బాగుంది కదండి శారీ. ఇది కాటన్ కాదు, సిల్క్ కాదనమాట. సిల్క్ మిక్స్డ్ కాటన్. ఎందుకంటే అచ్చం కాటన్ అయితే కనుక మళ్ళీ గంజి పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా అత్తయ్యకి, అందుకనేసి. ఈ శారీ కొంచెం షైనీగా ఉంది. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా ఉందండి. థ్రెడ్ బార్డర్ వచ్చినట్టుగా పింక్ కలర్ బార్డర్ వచ్చింది. అత్తయ్యకి చాలా బాగుంటుంది కదా అనేసి ఆ శారీ తీసుకున్నాను. ఇంకా నాకు కూడా ఒక చీర తీసుకున్నానండి. కొంచెం లైట్ కలర్ కి ఇలా కొంచెం డార్క్ కలర్ చిన్న బార్డర్ వచ్చిందండి. పెద్ద బార్డర్ లో మీడియం సైజ్ బార్డర్ లో మనం శారీస్ చూసాం కదా, ఈ చిన్న బార్డర్ శారీని వచ్చేసి అది తీసుకున్నాను. ఇంకా ఇవ్వండి పండగ షాపింగ్ బట్టలు. ఇంకా తర్వాత సిఎంఆర్ షాపింగ్ మాల్ లో ఇంకా స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయని చెప్పాను కదండి. అక్కడ ఎంత ఫుల్ రష్ గా ఉన్నారంటే అండి, వీడియో తీసుకోవడానికి వీలు అవ్వలేదన్నమాట. అందుకని ఎక్కువ అంటూ స్టీల్ సామాన్లు చూస్తే మనం ఒక గిన్నెనో ఒక గ్లాసో కొనాలనుకుంటుంటాం కదండి, యూనిక్ గా అనిపించినవి. నేను కూడా అలాగనే అనుకున్నాను కానీ ఎక్కువగా ఏం తీసుకోలేదండి. ఫస్ట్ అయితే ఒక స్ట్రైనర్ తీసుకున్నాను 150 రూపాయలు పెట్టేసి. ఇంట్లో ఇలాంటి చిన్నపాటి స్ట్రైనర్ లేదండి, ఉన్నది ఊరికి తీసుకెళ్ళాము. ఇక్కడ ఏమన్నా కొన్ని ఊరు మిరపకాయలు వేయించాలన్నా, లేకుంటే ఎప్పుడన్నా అప్పడాలు వేయించాలన్నా పెద్ద స్ట్రైనర్ యూజ్ చేయాలంటే పెద్ద బాండీ పెట్టాలి. తర్వాత అందులో ఎక్కువ ఆయిల్ వేయాల్సి ఉంటుంది కదా అనేసి ఇది అవసరం కనుక ఒక స్ట్రైనర్. తర్వాత ఇలాంటి బౌల్ డిజైన్ లో ఉన్న ఒక స్ట్రైనర్ అని తీసుకున్నానండి. కొంచెం హోల్స్ ఎక్కువగా వచ్చాయి. ఏమైనా కూరగాయలు కడగాలన్నా, ఒకటిసారి పచ్చిమిర్చి అలాగనే టొమాటోస్ అని మనం కడగాలన్నా, అలాగనే ఆకుకూరలు కడిగేదానికి కూడా బాగుంటుంది కదా అనేసి ఇదైతే 200 పడిందండి. కింద ఇలా 3 నాబ్స్ వచ్చాయి కనుక మనం కడిగిన తర్వాత పక్కన పెట్టినా కూడా నీళ్ళు అనేది వంగిపోతాయి కదా అని చెప్పేసి. పైగా హ్యాండిల్స్ కూడా వచ్చాయండి.
బాగుంది క్వాలిటీ అయితే. ఇది కూడా సైజుల వారుగా వచ్చాయి కానండి. అంత చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి ₹20 అలా తేడాతో ఉంది. ఇదైతే మనకు పర్ఫెక్ట్ సైజ్ కదా అనేసి తీసుకున్నాను. ఆకుకూరలు కడిగేదానికి కూడా బాగుంటుందండి. కొంచెం గోంగూర అలా కడిగేదానికి. తర్వాత మనం ఏదైనా హ్యాంగర్‌కి అలా పెట్టేసామనుకోండి నీట్‌గా నీళ్ళు ఒడిసిపోతాయి. నీట్‌గా ఉంటుంది కదా అనేసి 200 అదొకటి తీసుకున్నాను. ఇంక మెయిన్‌గా ఎక్కువ కాస్ట్ పెట్టిందొచ్చేసి ఇదిగోండి చిన్నపాటి రోల్‌కి. ఇంత చిన్నపాటి రోల్ అయితే ఇంట్లో లేదండి. ఉన్నది ఊరికి తీసుకెళ్ళాను. కానీ ఇది చాలా బాగా నచ్చేసి తీసుకున్నాను. గ్లాస్ డిజైన్‌లో వచ్చింది. కొంచెం హెవీగా ఉంది గానండి ధర ఎక్కువ పడినట్టు అనిపించిందండి. ₹1049 పడిందండి. అప్పుడు అనిపియలేదనమాట. యూనిక్‌గా ఉంది గదా! అని ఇంటికి తీసుకొనొచ్చిన తర్వాత తీసుకొనొచ్చిన దగ్గర నుంచి కాస్ట్ ఎక్కువ పెట్టానేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంగ ఉంటదిలే ఏం చేస్తాంలే అనుకుంటుంటాం గదా! నేను గూడా అంతేనండి. ఎక్కడికన్నా వెళ్ళానంటే యూనిక్‌గా ఉందనేసి కొంచెం ధర ఎక్కువైనా తీసుకొనొస్తాను. మళ్ళీ ఒక 4 రోజులు బాధపడుతూ ఉంటాననమాట. ఏం చేస్తాం స్టీల్ సామాన్ల పిచ్చోళ్ళం. మీరు గూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. అదండి ఇవాల్టి వీడియో. టేస్టీగా ఉండేటట్టుగా, సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకునేటట్టుగా కప్ కేక్స్. అంతేకాకుండా పండగ కోసం మా షాపింగ్ ఇవాల్టి వీడియోలో షేర్ చేశాను. వీడియో మీ అందరికి యూజ్‌ఫుల్ అవుతది. అలాగే నచ్చుతదనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌ని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో, మీకు యూజ్‌ఫుల్ అయ్యే రెసిపీస్‌తో, మీకు యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్‌తో మీ ముందుకు వస్తుంటాను. శారీస్ ఎలా ఉన్నాయి, అలాగే స్టీల్ సామాన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.